వద్దు 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 ప్లీజ్ వద్దు. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? చూసావు కదా నా ఫ్యూచర్ ఎలా రా? అది ఫ్యూచర్ కాదరా, టార్చర్. ఉండ్రా, ఇది జరిగిందా ఏంటి? ఇలా జరగబోతుందని వచ్చింది. ఈ నీటి ఏనుగు చూస్తుంటే నాకే టెన్షన్ గా ఉందిరా. కాస్త క్లియర్ గా ఆలోచిద్దాం. ఈ ఫోటోను బట్టి చూస్తే ఒకవేళ ఈ అమ్మాయితో నీకు పెళ్ళైతే హాస్పిటల్లో ఉండే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి. ఒరే, నువ్వు ఐసీయూకు వెళ్ళినా అలాంటి డ్రెస్ వేసుకోవు కదా, మరి ఇది ఎలా జరుగుతుందిరా? నిన్న జీవితం వేరు, ఈ రోజు జరుగుతున్న జీవితం వేరు, అవునా? రేపు కూడా ఇదే జీవితం జరుగుతుందని గ్యారెంటీ లేదు. మనము మార్చడానికి ట్రై చేద్దాం. ఏమంటావ్? నువ్వు నీ లవ్ చెప్పావా? ఇంకా చెప్పలేదు. లవ్వే చెప్పకుండా లేచిపోయి కాపురం పెడతావా? మోహన్ చూడు, ఏంటంటే రేపే తన్ని మొదటిసారి చూసిన రోజు నా అచీవ్మెంట్ వాచ్ గిఫ్ట్ చేసి ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా. ఏంటి వాస్తు జాతకం చూడాలా? ఏంట్రా అది కళ్ళకు కనిపించిన వాచియా? వాచ్ మామా, నా వాచ్ వాడి చేతిలో. అయితే నీ వాచ్ ఇచ్చి తను రేపు ఐ లవ్ యూ చెప్తాడేమో. రే ఆలోచించరా, నువ్వు నీ లవ్ చెప్పలేదంటే వాడు కూడా తన లవ్ చెప్పనట్టే కదా. సో నేనేమంటున్నానంటే వాడి లవ్ గురించి చెప్పడానికంటే ముందు నువ్వు వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు. వీలవుద్దా బావా? అమ్మాయి ఏం కోరుకుంటుంది? అబ్బాయి మంచోడా చెడ్డోడా, కుటుంబాన్ని చూసుకుంటాడా లేదా? ఇవా కాదు, వాళ్ళకి కావాల్సింది సోషల్ సెక్యూరిటీ. చివరి వరకు తను కాపాడాలి. ఎప్పుడు అడిగినా సరే పాకెట్ మనీ ఇస్తుండాలి. అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. వాట్ ఈస్ ఏ మాయా? కరెక్ట్ గా చెప్తోంది. సో అందుకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయి. సో నువ్వు ఆంధ్రాలో ఉత్తమ బ్రహ్మచారివి. సో నేనేమంటున్నానంటే నువ్వు ఆ వాచ్ గురించి మర్చిపో. సో మన నాగార్జున చెప్పినట్టు కళ్యాణ్ జ్యువెలర్స్ కు వెళ్ళి ఒక నెక్లెస్ తీసుకో. దాన్ని తీసుకెళ్లి అమ్మాయి ముందు ఆ డైమండ్ నెక్లెస్ ని ఓపెన్ చేసి తర్వాత నీ ప్రేమను ఓపెన్ చేయి. నీ ప్రేమ సక్సెస్ అయిపోయినట్టే. ఇదంతా జరుగుద్దారా? కంగారు పడకు, రేపు నేను నీతో వస్తాను. నీ ప్రేమ గురించి నువ్వే చెప్పాలి, ఓకే? మనీషా, ఈ డైమండ్ నెక్లెస్ నీకు గిఫ్ట్ చేసి నీకు ప్రపోజ్ చేయమని నా ఫ్రెండ్ చెప్పాడు. బట్ నా లవ్ నీకు తెలియజేయడానికి ఈ గిఫ్ట్ అంత వాల్యుబులా నాకు తెలియట్లేదు. ఫార్మాలిటీ కన్నా రియాలిటీయే బెస్ట్. ఐ లవ్ యూ. సూపర్ రా. వాట్? ఏమైంది? ఎంతసేపురా వెయిట్ చేయాలి? ఈ టైంలో మా వయసు పిల్లలు 5 సార్లు రెడీ అయ్యేవారు. ఓకే, మీ గొడవ చాలు, టైం అయిపోయింది, రండి వెళదాం. కమాన్. ఎక్కడికి? హలో, ఒక్క నిమిషం ఆగండి. మీరందరూ ఎక్కడికి వస్తున్నారు? అమ్మాయి ఇంటికి. ఏంటి? ఈ రోజు నిశ్చితార్థం కదా. అయ్యో అమ్మా, ముందుగా నేనెళ్ళి తనతో మాట్లాడాలి, ఆ తర్వాత తను ఓకే చెప్పాలి, దాని తర్వాత మీరు వస్తే బాగుంటుంది. ఎందుకు ఇలా ఎమోషన్? నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడడానికి ఏముందిరే? నానా మీరు చేతులేంటా రోజు? అదొచ్చి నేను చెప్పాను కదండి, నిన్నటి నుంచి అదో మాదిరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడ్రా? సూపర్. అరే ఏంటలుడు మీరొచ్చారు? నాన్నగారు తీసుకురమ్మన్నారు. దానికి మీరు రావాలా? నాన్నగారికి ఒక పద్ధతి ఉంది తెలుసు కదా. పద్ధత? మేము వస్తున్నాం. నానా ఏంటి నానా? నానా ఎందుకు నానా? ఏంట్రా నిలబడ్డావు? పదా వెళదాం. మాట్లాడితే అలాగే నిలబడిపోతావు. బాగా తిప్పు. బాగానే తిప్పుతున్నాను కదా.